ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటి వరకు బుమ్రా గాయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కానీ అతను వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆడటంపై సందేహాలైతే నెలకొన్నాయి. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు తీరిన తర్వాత తుది జట్టులో మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్ టీం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా లేక ప్రకటించిన జట్టునే కొనసాగిస్తుందా అనేది చర్చనీయాంశమైంది. జస్ప్రీత్ బుమ్రా స్కానింగ్ రిపోర్టులను పరిశీలించి వైద్యులు బీసీసీఐకి మంగళవారం ఓ నివేదికను ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ నివేదిక ప్రకారం బీసీసీఐ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బుమ్రా అన్ఫిట్ గా ఉంటే జట్టులో నుంచి తీసేయాలని, అతను ఆడటానికి 1% అవకాశం ఉన్నా నాకౌట్ మ్యాచ్ల వరకు ఎదురు చూడాలనే యోచనలో బోర్డు ఉన్నట్లయితే సమాచారం. బుమ్రాను నేరుగా నాకౌట్ మ్యాచ్ల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది టీమిండియాకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులైతే అంటున్నారు. దాదాపు నెల రోజులుగా బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడని, అతని నేరుగా నాకౌట్ మ్యాచ్లు ఆడిస్తే రిథంలో బౌలింగ్ చేయడం కష్టమని సూచిస్తున్నారు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఆడలేని పరిస్థితి నెలకొంటే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బుమ్రాకు బ్యాకప్ గా టీమిండియా మేనేజ్మెంట్ హర్షిత్ రాణాతో పాటు వరుణ్ చక్రవర్తిని సిద్ధం చేస్తుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఈ ఇద్దరికి అవకాశం కల్పించింది. హర్షిత్ రాణా ఆకట్టుకుంటున్నాడు. వరుణ్ చక్రవర్తి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20 ఫార్మాట్ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఒకవేళ బుమ్రా దూరమైతే హర్షిత్ రాణానే జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ హర్షిత్ రాణాను కాదని సిరాజ్ ను టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేయకపోవచ్చు. దుబాయ్ పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో హర్షిత్ రాణాతో పాటు వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటు పడుతుంది.